స్టార్ వి టీవీని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. స్టార్ వి టాక్స్ నుండి మీకు అందరికీ స్వాగతం. ఈరోజు మనం ప్రొఫెసర్ తిరుమల్ గారితో ఇంటర్వ్యూ చేయబోతున్నాం. వారు ఢిల్లీ యూనివర్సిటీలో హిస్టరీ ప్రొఫెసర్గా పనిచేసి రిటైర్ అయ్యారు. చాలా పుస్తకాలు వారు రాశారు. తెలంగాణ సాయుధ పోరాటం మీద వారు పరిశోధన పత్రం సమర్పించారు. అది తెలుగులో తిరగబడ్డ తెలంగాణ అన్న పేరుతో వెలువడింది. వారు ఇటీవల ప్రచురించిన మరొక పుస్తకం సంచార జాతుల గురించి, దాన్ని ఇంగ్లీష్లో రాశారు. డిజానర్ అండ్ ఇండిగ్నిటీ, ది కంటిన్యూడ్ ఎండ్యూరెన్సెస్ ఆఫ్ తెలుగు నోమాడిక్ అండ్ డీనోటిఫైడ్ ట్రైబ్స్ బై ఇన్కొండ తిరుమలి. దాన్ని తెలుగులో ఇటీవల రిలీజ్ అయింది. ఆ పుస్తకము అడుగడుగున అగౌరవం, అనాదరణ, తెలుగు రాష్ట్రాల సంచార విముక్తి జాతుల దుర్భర జీవనం, ఈ అంశం మీద మనం ఈరోజు తిరుమల్ గారిని ఇంటర్వ్యూ చేస్తున్నాము. తిరుమల్ గారు చాలా కాలంగా ఈ సబ్జెక్ట్ మీద పరిశోధన చేసి రాశారు. అంటే చాలా డైరెక్ట్గా ఆ ప్రాంతాలకు వెళ్ళి ఆ గూడాలను సందర్శించి వాళ్ళు నివసిస్తున్నటువంటి సంచార జాతులు నివసిస్తున్నటువంటి చోటికి వెళ్ళి సమాచారం సేకరించి రాసినటువంటి పుస్తకం. చాలా డేటాతో ఉన్నటువంటి పుస్తకం ఇది. ఈ మధ్య సంచార జాతుల సభ ఒకటి హైదరాబాద్లో జరిగింది, రవీంద్ర భారతిలో. ఆ సభలోనే ఈ పుస్తకాన్ని మన మంత్రి పొన్నం ప్రభాకర్ గారు రిలీజ్ చేశారు. ఇప్పుడు మనం తిరుమల్ గారిని కొన్ని ప్రశ్నలు అడిగి తెలుసుకుందాము. తిరుమల్ గారు, ఈ పుస్తకం రాయాలన్నటువంటి ఆలోచన మీకు ఎందుకు కలిగింది? 2013-14 ఆ ప్రాంతంలో సెంట్రల్ గవర్నమెంట్ అడిగిందట, ICSSR అని, ఇండియన్ కౌన్సిల్ ఫర్ సోషల్ సైన్స్ రీసెర్చ్. సరే, వాళ్ళు సంచార జాతుల మీద బాగా ఇగ్నోర్డ్ కాబట్టి, వాళ్ళ గురించి పట్టించుకోలేదు కాబట్టి, అన్ని రాష్ట్రాల్లో వాళ్ళ గురించిన ఇన్ఫర్మేషన్ కలెక్ట్ చేయాలి అని వాళ్ళు అనుకున్నారట. అప్పుడు ఎస్కే తోరట్ అని ఆయన దానికి చైర్మన్. గతంలో UGCకి ఆయన చైర్మన్ ఉన్నాడు. జవహర్లాల్ నెహ్రూ యూనివర్సిటీలో ప్రొఫెసర్గా చేశాడు. ఆయన నన్ను అడిగాడు, ఆయన నా ఫ్రెండ్, మీరు తెలుగు సంచార జాతుల మీద నువ్వు చెయ్యాలా, నీకు 2 సంవత్సరాలు నువ్వు సెలవు తీసుకుంటే నీకు మేము జీతం ఇస్తాం, ఖర్చులు ఇస్తాం అని చెప్పి అన్నాడు. నేను ఇక్కడ ప్రపోజ్ చేశాను. సరే సార్ అన్నాడు. వెళ్ళిపోతున్నాను. నేను పోయాను. 2 ఏళ్లలో కంప్లీట్ చేశాను. ఆ తర్వాత వాళ్ళు ఏమిటంటే మేమే పబ్లిష్ చేసుకుంటాం అన్నారు. మొత్తం మీద డేటా తీసుకొచ్చి పబ్లిష్ చేస్తామన్నారు. తర్వాత ఎందుకో బహుశా గవర్నమెంట్ మారడం ఏదో అయింది, చేయట్లేదని నాతో చెప్పారు. మేము చేస్తామని. నేను రిటైర్ అయ్యి ఇక్కడికి వచ్చినాక కూడా నాకు ఫోన్ చేసి, సార్ మీ దగ్గర కాపీ ఉంటే మీరు కొంచెం చూడండి, పబ్లికేషన్కి ఎలా మార్పులు చేయాలో ఆలోచించండి అని చెప్పి అన్నారు. సరే, నేను చేసుకుంటూ కూర్చున్నాను. కానీ ఆ తర్వాత 5-6 నెలలకు ఫోన్ చేస్తే, సార్ ప్రాజెక్ట్ క్యాన్సిల్ అయింది, మేము చేయట్లేదు, మీరు చేసుకుంటాం, మేమే ఆపమన్నారు. అట్లా ఈ గవర్నమెంట్ దృష్టికి పోయారు. వీళ్ళు అడుగు తినేవాళ్ళు అన్ని చోట్ల ఉన్నారు, వాళ్ళ గురించి పట్టించుకునేవాడే లేరు అని దాంతో వాళ్ళని తెలుసుకుందాం అనే ఉద్దేశంతో తీసుకున్న ప్రాజెక్ట్ ఇది. అన్ని రాష్ట్రాల గురించి అయింది అక్కడ. ఇప్పుడు సంచార జాతులు, విముక్త జాతులు రెండింటినీ కలిపి మీరు ఆ పదాన్ని ఉపయోగించారు. సంచార జాతులకి, విముక్త జాతులకి ఆ పేర్లు ఎందుకు వచ్చాయి? సంచారం అంటే మనకి అర్థమవుతుంది, కానీ విముక్త జాతులు అంటే ఏమిటి, దాని అర్థం ఏంటి? సంచార జాతులు ఎప్పుడు కూడా గ్రామాలకి ప్యారలల్గా, ఊరు బయట ఉంటూ, ఊరు మీద ఆధారపడుతూ, వాళ్ళ దగ్గర కొంతమంది పాటలు పాడతారు, కొంతమంది కథలు చెప్తారు, కొంతమంది ఒట్టిగా బిచ్చం అడుక్కుంటారు, కొంతమంది అడవుల నుంచి తీసుకొచ్చిన కూరగాయలు అమ్ముతారు. ఇలాంటి పనులు చేసుకుంటూ ప్యారలలో బ్రతకడం అనేటువంటిది భారతదేశంలో మామూలుగా ఎప్పటి నుంచో ఉంది. కనీసం మిడివల్ పీరియడ్ నుంచి వీళ్ళ గురించి రెఫరెన్స్లు ఉన్నాయి. చాలామంది తెలుగులో రాసినటువంటి పెద్ద కవులు లాంటి వాళ్ళు వీళ్ళని పిలిచి ఈ కథంతా వాళ్ళకి చెప్పి వాళ్ళ ద్వారా ప్రచారం చేపిస్తూ ఉంటారనమాట. అప్పట్లో టీవీలు లేవు కాబట్టి వాళ్ళకి లైఫ్ బాగా, సంచారమే కానీ లైఫ్ బాగుంటుంది, అందరూ వాళ్ళని రెస్పెక్ట్ చేస్తూ ఉంటారు. వాళ్ళు పని చేయరు, పొలంలో పని ఉత్పత్తిలో ఉండరు, పొలం పనులు కానీ ఇలాంటివన్నీ ఏమీ చేయరు. అది వాళ్ళు ఉంటారు. బ్రిటిష్ వాళ్ళు వచ్చిన తర్వాత
గ్రామాల మీద ఒత్తిడి పెరిగిన తర్వాత గ్రామాలలో ఉండే రైతులు వీళ్ళంతా ఎక్కువ రెవెన్యూ వాళ్ళకి కట్టాల్సి వచ్చినప్పుడు, కమర్షియల్గా వ్యవసాయాన్ని మార్చుకోవాల్సి వచ్చినప్పుడు వాళ్ళు వీళ్ళని ఆదరణ చేయాలి. అలాగే కొన్ని డిపెండెంట్ కాస్ట్స్ ఉంటాయి, కొన్ని కులాల మీద ఆధారపడతారు. ఒక్కొక్క ట్రైబ్ ఒక్కొక్క కులం మీద ఆధారపడి ఉంటుంది. వాళ్ళు అనాదరణకు గురయ్యి చిన్న చిన్న దొంగతనాల మీద ఆధారపడతారు. వాళ్ళని బ్రిటిష్ వాళ్ళు 1871లో క్రిమినల్ ట్రైబ్ అని పేరు పెట్టింది. అప్పటిదాకా ట్రైబ్ అని వీళ్ళు అనలే. ట్రైబ్ అంటే మనకి ఆదిమ జాతి వాళ్ళు అని అడవుల్లో ఉంటారని అంటారు. వీళ్ళని ఆ లెవెల్లో సమాజం గలపలే వాళ్ళని. సో ఇప్పుడు వీళ్ళు ట్రైబ్, వీళ్ళు కూడా వాళ్ళలాగానే ట్రైబ్ అనే మాట అనడం జరిగింది. ఇంకొక కారణం కూడా ఉంటుంది, ఏంటంటే జరిగేటువంటి సంఘటనలు కథగా చెప్పుకుంటూ తిరుగుతారు. 1857 పోరాటం మీద పాటలు పాడారు. ఎవడో తెల్లోడు వచ్చాడు, ఇక్కడ ఉన్న వాళ్ళందరినీ చంపుతున్నాడు అన్నట్టుగా పాటలు కానీ గ్రామాలరే మీరందరూ ఇట్లా ఉన్నారా, వాడు వచ్చి అది చేస్తున్నాడు ఇది చేస్తున్నాడు అనేది చెప్పడం మొదలుపెట్టారు. కాబట్టి అప్పుడు వీళ్ళు అనుకున్నారు వీళ్ళు ప్రమాదంగా తయారవుతున్నారు అని అన్ని రాష్ట్రాలకి, కలెక్టర్లకి, గవర్నర్ జనరల్కి రాసి వాళ్ళు ఎవరు, వాళ్ళ కులం ఏంటి కనుక్కొని చెప్పమన్నారు. ఆ కులంలో ఒక్కడ దొంగతనం చేసినట్టు జరిగిందనుకోండి, మొత్తాన్ని ట్రైబ్ అని డిక్లేర్ చేస్తారు. ట్రైబ్ అని డిక్లేర్ చేసి గ్రామ పెద్దలకి, దగ్గరలో ఉండే పోలీసులకి, కలెక్టర్లకి ఇన్ఫామ్ చేస్తారు. ఫలానా వాళ్ళు ఆ ప్రాంతంలో దొంగలు, సెక్యూరిటీకి ప్రమాదం ఉంది, ఇంటర్నల్ సెక్యూరిటీకి ప్రమాదం ఉంది, కాబట్టి వాళ్ళందరినీ పట్టుకోవాలా అని చెప్తారు అనమాట. క్రిమినల్ ట్రైబ్ అయ్యాడు అంటే వాడు ఫెన్సింగ్లోకి వెళ్ళిపోతాడు, ఫెన్సింగ్ చేస్తారు, అందులో పెడతారు. ఓకే. సో వాళ్ళకి లేబర్ కూడా అవసరమైంది. రైల్వేలు వేసింది వీళ్ళే, రోడ్ వేస్ వేసింది వీళ్ళే, బిల్డింగ్ మట్టి మూసి వాళ్ళ వృత్తులన్నీ పోయినాయి. పోయిన తర్వాత ఈ పనులకి వాళ్ళని ఉపయోగించి వాళ్ళు అలా ఉంచారనమాట. సరే, కొంతమంది ఉన్న వాళ్ళు అయితే ఉన్నారు. 1920 ఆ ప్రాంతంలో మద్రాసులో వీళ్ళని మళ్ళీ అలాగే క్రిమినల్ ట్రైబ్ని ఇక్కడ కూడా అప్లై చేశారు. నాన్ కోఆపరేషన్ మూవ్మెంట్లో వీళ్ళు పాటలు పాడారు. వాటిలో ఏ ఇన్సిడెంట్నైనా వాళ్ళు కథగా చెప్తారు. ఇప్పుడు బొబ్బిలి యుద్ధం ఉంది, బొబ్బిలి యుద్ధం టైంలో అక్కడ వీళ్ళే రాసింది. ఇక అసలు ఎవడు రాయాలి బొబ్బిలి యుద్ధం, వీళ్ళ వల్లే అయింది. ఒక ఫ్రెంచ్ స్కాలర్ వచ్చి బొబ్బిలి యుద్ధం అనేది ఇక్కడ జరిగింది, ఇట్లా జరిగింది అని ఎవరు పాడారని వాళ్ళని పిలిచి పాడండి అన్నాడు. రికార్డు చేసుకుంటాం. దాన్ని ఇంగ్లీష్లో ట్రాన్స్లేట్ చేసి తెలుగులో ట్రాన్స్లేట్ చేశారు. ఆయన చెప్పడం ఏంటంటే వీళ్ళకి సెన్స్ ఆఫ్ హిస్టరీ ఉంది అంటాడు. సెన్స్ ఆఫ్ హిస్టరీ ఉండడానికి ఎట్లా ఉంటుంది అంటే ఈ సంఘటన ఏ తారీఖున ఎక్కడ జరిగింది అని ఖచ్చితంగా హిస్టోరియన్ స్పెసిఫై చేస్తారు. ప్రాంతం, తారీఖు, వీళ్ళు అది చెప్పారనమాట. ఈ తారీఖు నాడు ఇక్కడ ఫలానా రాజుగారి మీద యుద్ధం జరిగింది, రాజుగారు 4 గంటలకే లేచిండు, అక్కడ ఉన్నారు వీళ్ళు. ఉన్న సంఘటన కథబాటు మొత్తం తెలుగు రాష్ట్రాలన్నీ తిరిగి ప్రచారం చేశారన్నమాట. అట్లా వాళ్ళు సంఘటనలన్నింటినీ కూడా చేస్తారు. కరువుల మీద, కాటకాల మీద, ఇవన్నీ అట్లా వాళ్ళు సజీవంగా ఉండిపోయినారు. వాళ్ళని గురించి అంత పెద్దగా ఉన్న వాళ్ళకి దేశంలో వాళ్ళకి అంత అసలు దేశం అంటే ఏమో తెలవదు, మనం అంతా ఒకటే అంటారు, అంతవరకే. సో బ్రిటిష్ వాడు అనేవాడు వేరే వాడు వచ్చి అరాచకం చేస్తున్నాడు మన మీద అనేది మాత్రం ప్రచారం చేసుకుంటూ తిరిగినాడు. అలాంటి వాళ్ళని క్రిమినల్ ట్రైబ్గా రాజ్యాంగం రాసేటప్పటికీ వాళ్ళు క్రిమినల్ ట్రైబ్. అప్పుడు రాజ్యాంగ సభలో కొంతమంది మనం ఎప్పుడో క్రిమినల్ ట్రైబ్ అనేటువంటి వాళ్ళు మనకంటే ముందు ఈ మన జాతి మనం అని పాటలు పాడారు, వాళ్ళ గురించి మనం ఎక్కడ రాయలేదు ఏంటి అంటారు. అసలు వాళ్ళు ఏంటి ఎక్కడ ఉందో తెలియదు అని చెప్పని వాళ్ళ మీద అయ్యంగార్ కమిషన్ ఒకటి వేశారు. వాళ్ళ గురించి వాళ్ళ స్థితుల గురించి తెలుసుకోవాలనే ఉద్దేశంతో చేసినారు. కానీ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా మొట్టమొదలు లిస్టెడ్ కాస్ట్ వీళ్ళే, మిగతా వాళ్ళ కాస్ట్ లిస్ట్ లేవు. మొట్టమొదటి వీళ్ళు ఇన్ని కమ్యూనిటీస్ ఉన్నాయి అని చెప్పేసి లిస్టు చేసింది వాళ్ళని. అప్పుడు అయ్యంగారు 49లోనో 50లోనో రిపోర్ట్ ఇచ్చాడు.
ఇచ్చి వాళ్ళ దుర్భరంగా ఉన్నారు, ఊరు బయట ఉంటున్నారు, ముందు క్రిమినల్ ట్రైబ్ అనేటువంటి ట్యాగ్ నుంచి వాళ్ళని బయటికి తేవాలి. అది అనడం తప్పు అని అంటే అప్పుడు డీనోటిఫై చేశారు 52. అప్పటి నుంచి వీళ్ళు డీనోటిఫైడ్ ట్రైబ్స్ అయ్యారు. తెలుగులో విముక్త జాతులు అంటారు. సార్, మరో ప్రశ్న. ఈ ఆశ్రిత కులాలన్నీ కూడా శూద్ర కులాలకు ఉన్నట్లు మనకు కనపడుతుంది. కానీ బ్రాహ్మణ, క్షత్రియ, వైశ్య కులాలకు కూడా ఆశ్రిత కులాలు ఉన్నాయా? మరి వాళ్ళ పాత్ర ఏంటి? వాళ్ళను బ్రాహ్మణులు తమ సహోదరులుగా వాళ్ళు స్వీకరిస్తారా? వాళ్ళని ఎట్లా చూస్తారు? అదేవిధంగా వైశ్యులు ఎట్లా చూస్తారు? క్షత్రియులు అంటే మన దగ్గర పెద్దవి లేరు, కొన్ని జిల్లాల్లో కొన్ని ప్రాంతాలకు పరిమితమైనటువంటి వారు. కానీ ఎక్కువ స్ట్రెస్ మనకు చూసినప్పుడు రెడ్ల నుంచి మొదలు పెట్టుకొని చాకలి, మంగలి అన్ని కులాల వరకు ఆశ్రిత కులాలు మనకు కనిపిస్తాయి. బ్రాహ్మణులు, వైశ్యులకు సంబంధించినటువంటి ఆశ్రిత కులాలు ఏమిటి? వాళ్ళు ఎట్లా జీవిస్తారు? వాళ్ళకి ఆశ్రిత కులాలు ఇవ్వండి లేవు. బ్రాహ్మణులకి, వైశ్యుకి లేరు. కారణం ఏంటి? వాళ్ళు ప్యాటర్నైజ్ చేయరు. ఎందుకని చేయాలి కదా? మిగతా వాళ్ళకి అనుకోండి, శూద్రులకు ఉంటారు. శూద్రులకు ఉండటానికి గల కారణం ఇంకొకటి కూడా ఉంటుంది. ఏంటంటే వాళ్ళ గతాన్ని గురించి చెప్పేవాళ్ళు కావాలి. వీళ్ళు లిటరేట్ క్లాస్ కాదు శూద్రుడు. సో కాబట్టి ఏంటంటే వాళ్ళ గతాన్ని గురించి చెప్పేవాళ్ళు కావాలి. ముఖ్యంగా వీళ్ళు ఈ ఆశ్రిత కులాలని వాళ్ళు రెడ్లు కానీ లేకపోతే కమ్మలు కానీ ఇలాంటి వాళ్ళు పెళ్ళిళ్ళ టైంలో వాళ్ళని పిలుస్తారు. పిలిచి మా గురించి ఏంట్రా, మేము ఏంటి, మా వంశం ఏంటి, మా ఇంటి పేర్లు ఇయ్యేనా అని అడుగుతారు. వాళ్ళ దగ్గర తాటా గ్రంథాలు ఉంటాయి. ఈ కులం ఎప్పుడు పుట్టింది, ఈ కులం ఆరాధ్యుడు ఎవరు, సో వాళ్ళు ఎన్ని రూపాంతరాలు చెందారు, వాళ్ళ ఇంటి పేర్లు ఏంటి. ఇంటి పేర్లు చాలా ముఖ్యం. ఆ ఇంటి పేరులో తెలుగు వాళ్ళు పెళ్లి చేసుకోరు. ఒకే ఇంటి పేరుతో పెళ్లి చేసుకోరు. కానీ ఏ ఛాన్స్ వలనన్నా మేము పలానా ఊళ్ళో అమ్మాయిని పెళ్లి చేసుకుంటాం, వాళ్ళు ఎప్పుడైనా మా ఇంటి పేరుతో ఉన్నారా చూసి చెప్పండి అంటారు. అందుకోసం ఏంటంటే వీళ్ళు అదే బ్రాహ్మడికి వంశం ఎప్పుడు పుట్టింది, ఎక్కడ పుట్టింది మొత్తం వాళ్ళకి తెలుసు. ముని అన్నీ ఉంటారు కదా, అన్నీ తెలుసు. కాబట్టి వాళ్ళకి అవసరం, సంచార జాతుల యొక్క అవసరం వాళ్ళకి. అందుకని వైశ్యులకు కూడా అదే వైశ్యానికి కూడా అంతే. శూద్రులందరికి మాత్రం వాళ్ళకి రికార్డు మెయింటైన్ చేసేవాళ్ళు అనమాట. వీళ్ళు వంశ చరిత్రలు అన్ని ఉంటాయి. అందులో కొంత అవాస్తవాలు ఉండొచ్చు, ఏమైనా వాళ్ళు చెప్పింది తింటారు అంతే. అంతే, అది వింటారు. దానికి గాను మీ టైంలో మీకు 3 తరాల కింద పలానా ఆయన ఉండేవాడు, ఆయన ఈ ప్రాంతంలో బాగా పేరున్నటువంటి వాడు, ఆయన టైంలో మిమ్మల్ని ఇట్లా పేరు వచ్చింది. తెలుగు వాళ్ళకి ఏంటంటే ఇంటి పేర్లు ఎక్కువ ప్రాంతం పేరు, ఈ తర్వాత వృత్తి పేరు ఇవి ఉంటాయి. ప్రాంతం అంటే ఊరు పేరు అంటే ఆంధ్ర వాళ్ళు ఉన్నారు అనుకోండి, నెల్లూరు వాళ్ళు ఉంటారు. మన దగ్గర నెల్లూరు వాళ్ళు ఉన్నారు, గుడివాళ్ళ వాళ్ళు ఉంటారు ఇంటి పేర్లు. ఆ గుడివాడ వాళ్ళు ఇక్కడికి వచ్చి కరీంనగర్లోనే సెటిల్ అయ్యారు. అక్కడ వాళ్ళని ఎవరైనా గుడివాళ్ళ వాళ్ళు ఉంటారు. అది ఇంటి పేరు, అసలు ఇంటి పేరు బాగుంది. సో అట్లా తెలుగు వాళ్ళ పేర్లన్నీ కూడా మైగ్రేషన్స్ బహుశా ఎక్కువ ఉంటే ఉండొచ్చు. కాబట్టి అలా ప్రాంతం. తర్వాత వీళ్ళు జొన్న పంట వేసారనుకో, జొన్నలోళ్ళు, జొన్నల గడ్డోళ్ళు, వంకాయలోళ్ళు, ఇట్లా అట్లా ఉంటాయి అన్నమాట. చేసే పని బట్టి వీళ్ళ పేరు ఉంటుంది. అదే తమిళ వాళ్ళకి అలా కాదు, తండ్రి పేరు ఇంటి పేరు. అక్కడ ఇంటి పేరుతో నిమిత్తం లేదు, తండ్రి పేరే. సో అట్లా ఇది ఇంత మెయింటైన్ చేయాలంటే వీళ్ళు కావాలి. తమిళనాడులో ఆశ్రిత కులాలు లేవా? ఆశ్రిత కులాలు ఉన్నాయి, అక్కడ కూడా ఉన్నాయి. అక్కడ కూడా వాళ్ళ వంశ చరిత్రలు చెప్తారు. ఇప్పుడు ఈ సంచార జాతుల్లో చాలా అంతరాలు కూడా ఉన్నట్లు కనపడుతుంది మనకి. వంశ చరిత్రలు చెప్పేటువంటి దాన్ని పిచ్చకుంట్ల అనాలో పిచ్చుకుంట్ల అనాలో మీరు చెప్పాలి దాని స్పష్టత. సో అక్కడి నుంచి మొదలు పెట్టుకొని మొండోళ్ళే వరకు ఉంటారు. ఈ మొండోళ్ళు కూడా ఇట్లా
ఏదైనా కులానికి ఆశ్రితులుగా ఉంటారా? వాళ్ళు ఏం చెప్తారు? వాళ్ళని చూసినప్పుడు మనకు అట్లా అనిపించదు. బజార్లలో అంటే ఇప్పుడు చాలా తగ్గింది, జాతరలలో చాలా గొడవ చేసి భిక్షం పుచ్చుకుంటుంటారు, ఇంటి దగ్గర వచ్చి గొడవ చేసి భిక్షం పుచ్చుకుంటారు, తర్వాత గంగిరెద్దుల వాళ్ళు ఉంటారు, ఇట్లా రకరకాల వాళ్ళంతా ఉంటారు. గంగిరెద్దుల వాళ్ళు కానీ మొండి వాళ్ళు కానీ ఇంకా ఇట్లా ఇట్లా తాడు కొట్టుకొని వస్తారు. అదే వీళ్ళు ఆశ్రిత కులాలు కావు. వాళ్ళు ఏదో పనిలో నైపుణ్యం, ఇప్పుడు తాడు మీద నడుస్తారు, దాసరి. సో వాళ్ళు ఆశ్రిత కులం కాదు. కాబట్టి వీళ్ళందరినీ అంటే అలాంటి విన్యాసాలు చేసేవాళ్ళని, తర్వాత కుల చరిత్రలు చెప్పేవాళ్ళని, డ్రామా చేసేవాళ్ళని, పురాణాల మీద వాళ్ళు మామూలుగా రామాయణం ఉంటుంది అనుకోండి, ఆ రామాయణాన్ని ప్రజలకి అనుకూలంగా వీళ్ళు ప్రదర్శిస్తారు. అక్కడ ఏముంటుంది? బ్రాహ్మణుడు చెప్పే రామాయణం రావుడు అంత గొప్పవాడు, ఎంత గొప్పవాడు, అది చేశాడు ఇది చేశాడు అని చెప్తారు. వీళ్ళు ఏం చేస్తారంటే సీతమ్మ తల్లి ఎంత కష్టపడింది, సీతమ్మ తల్లి పాపం పెళ్లి చేసుకొని సుఖంగా ఉన్నాం కదా అనిపిస్తే అడవిలో పోవాల్సి వచ్చింది. అప్పుడు ఆవిడ కథ చెప్తుంటే ఆడవాళ్ళు ఏడ్చుకుంటే ఆ తల్లికే తప్పలేదు, మనకు తప్పుద్దా అని వాడు రియలైజ్ అయిపోతారు. అలా ఉంటది. తర్వాత రాజరాజ నరేంద్రుడు, రాజరాజ నరేంద్రుడు కథ బాగా పాపులర్ చేసింది వీళ్ళే, కథ చెప్పేవాళ్ళ. ఏంటి? రాజరాజ నరేంద్రుడు ఆయన కొడుక్కి పెళ్లి సంబంధం చూసి ఆ పిల్లని వచ్చిన తర్వాత ఆ పిల్లని చూసి ఆఖరికి వచ్చేవరికి నీకు కాదు లేదా నేను చేసుకుంటా అని చేసుకున్నాను. అది ఇమ్మొరాలిటీ అని వీళ్ళు ప్రచారం చేశారు. కూతురుకు చూసినటువంటి అమ్మాయిని రాజరాజ గొప్పవాడు చేసుకోవచ్చా? అవి ఎంత తప్పు చేశారు చూడండి. మోరలిజం చెప్తారు వీళ్ళు. సో వీళ్ళు మోరలిజం మామూలుగా ఇప్పుడు బ్రాహ్మణులు వీళ్ళంతా అంటే ఓహో అప్పుడు అంత గొప్ప ఇంత గొప్ప, దశరథుడు ఇలా చేసిండు, అది చేసిండు, ఇది చేసిండు అంటారు. దశరథుడు 3 పిల్లలు 3 ఎందుకు అని ప్రశ్నిస్తారు. ముగ్గురు ఎందుకు, ఒక భార్య చాలదా? ఆ 3 భార్యలు చేసుకునేవారు చూడు ఏమైందో. ఒక భార్యకి నచ్చలేదు, అడుగులు పంపించిందా, పిల్లలు అలా చేసుకుంటారా అనేటువంటి మోరలిజం చెప్పితే వాళ్ళందరూ కూడా అబ్బా ఎంత బాగా చెప్పినవయ్యా నువ్వు అని అంటారనమాట. అట్లా వీళ్ళ స్టోరీకి వాళ్ళ స్టోరీకి తేడా ఉంటుంది. అది సాంస్క్రిటైజ్డ్గా ఉంటుంది, ఇది ఫోక్. మరి వీళ్ళ మధ్య ఎట్లా ఒక డివిజన్ ఉండాలి కదా. ఇప్పుడు పాముల వాళ్ళు ఉంటారు, ఎలుగుబంట్ల వాళ్ళు ఉంటారు, ఇట్లా రకరకాల మీరు చెప్పినట్టు విన్యాసాల వాళ్ళు, మొండిబండ వాళ్ళు, వీళ్ళంతా ఆశ్రిత కులాలు కాదు. మరి అందరినీ సంచార కులాలుగా, అందరినీ విముక్త జాతులుగా ఎట్లా క్లాసిఫై చేశారు? సంచార జాతులు అన్న మాట కూడా బ్రిటిష్ వాళ్ళు వచ్చినాకనే వచ్చింది, అంతకుముందు లేదు. ఒక కామన్ ఇది లేదు వాళ్ళకి. డిఫరెంట్గా పనిచేసే వాళ్ళని డిఫరెంట్గా, గాయకులని కొంతమందిని, ఆటగాళ్ళని కొంతమంది, బాగోతులని కొంతమంది, ఇట్లా ఎలా వాళ్ళ వృత్తిని బట్టి వాళ్ళు అనుకున్నారు. కానీ బ్రిటిష్ వాళ్ళు సెటిల్మెంట్ లేకుండా తిరగడం అనేటువంటిది వాళ్ళకి ఆశ్చర్యంగా ఉంది. జీవితం ఎన్ని జనరేషన్లు తిరగకుండా ఉంటారని. ఇంగ్లాండ్లో కూడా ఉన్నారు, ఇంగ్లాండ్లో ఉన్నటువంటి వాళ్ళు ఈ క్యాపిటలిస్ట్ అభివృద్ధి చెందుతున్నప్పుడు వాళ్ళకి అక్కడ ప్యాటర్నేజ్ అవ్వలే. లేకపోతే వాళ్ళు ఏమయ్యారు, అప్పుడు సమాజం మీద తిరుగుబడ్డారు. అందుకనే వాళ్ళకు ఒక ప్రత్యేక మాట విలన్ అనేటువంటి మాట అక్కడ పుట్టింది. విలన్స్ అంటే వీళ్ళే. వాళ్ళ విలన్స్కి ఇక్కడ కౌంటర్ పార్ట్ వీళ్ళు క్రిమినల్ ట్రైబ్స్. అలా అనమాట. సో ప్రతి సమాజం కూడా డెవలప్ అయిపోతున్నప్పుడు కొంతమంది బయటికి నెట్టబడతారు, వాళ్ళ యొక్క వృత్తి అవసరం ఉండదు. ఇప్పుడు ఈ రోజున మటుకి అన్నీ బ్రహ్మాండంగా రాతి వెండి ఇవన్నీ కొండలు ఇవన్నీ ఉండే అన్ని పోవట్లే. ఇప్పుడు అభివృద్ధి చెందినప్పుడు ఇవి పోతూ ఉంటాయి. అలాగే వీళ్ళ వృత్తులు కూడా పోతూ ఉన్నాయి. కాకపోతే ఇంకా ట్రెడిషనల్ సమాజం ఉంది కాబట్టి భారతదేశంలో నడుస్తున్నారు. ఇప్పుడు వాళ్ళందరూ ఊళ్ళల్లో ప్యాటర్నైజ్ చేయట్లే. ఇప్పుడు డ్రామాల నాటకాలు పోయినాయి. డ్రామాల నాటకాలు ఇప్పుడు బ్రహ్మాండంగా ఊళ్ళో వాళ్ళంతా వచ్చేప్పుడు కూర్చొని సాపు వేసుకొని కూర్చుంటారు. వీళ్ళు తెల్లారులు వేస్తుంటే వాళ్ళు ఆ సంఘటన బట్టి కొంతమంది ఏడుస్తారు, కొంతమంది నవ్వుతారు, అందులో ఇన్వాల్వ్ అయిపోయి అలా ఊరంతా ఊగిపోయేది. సినిమాలు వచ్చినాక అయిపోయింది. నేను 3 మరాఠీల కథ ఇటువంటి వాళ్ళ దగ్గరే విన్నాను.
చాలా చిన్నతనంలో నాకు వాళ్ళు చెప్తుంటే చాలా భయం వేసింది. అంత భయంకరంగా చెప్తారు. తల కొట్టేశారు, రక్తం ఇట్లా ఎగదన్నుకు వచ్చింది, ఇట్లా చెప్తుంటే వినేవాడికి కూడా భయం. బ్రిటిష్ వాళ్ళు రెబెల్స్ని 1857 రెబెల్స్ని చేసేటువంటి అంతా వీళ్ళు కథ చెప్పారు. ఏ రెబెల్స్ అన్నారు? 1857 సిపాయిల తిరుగుబాటు. అంటే సిపాయిలని అంటారు, దాని పేరు పెట్టారు. కానీ హిస్టోరియన్స్ అంటారంటే అది పీపుల్స్ ఒక సిపాయిలు ఇనిషియేట్ చేశారు మీరట్. కానీ చుట్టుపక్కల ఉన్న రైతులందరూ కూడా యూపీ, పంజాబ్ రైతు వర్గం మొత్తం కూడా వాళ్ళ పాటు ఉంది, ఉద్యమంలో ఉంది అన్నమాట. సో అవన్నీ వీళ్ళు రాస్తారు, ఇవన్నీ చెప్తారు, కథ చెప్తారు. ఓకే. అంటే యాక్చువల్గా ఇవన్నీ వీళ్ళే చెప్పారు, పై వాళ్ళు చెప్పలేదు వీటి గురించి. వాళ్ళే చెప్పారు. అంతే, వీళ్ళు ప్రజల్లో ఉంటారు. పైవాడు ఏంటి, ప్రజలకు పైన ఉంటాడు. పైన ఏం చేస్తాడు, వీళ్ళందరినీ కూడా వాళ్ళు చెప్పినట్టుగా వాళ్ళకు ఒక సిద్ధాంతం ఉంటుంది, ఆ సిద్ధాంతంలో మౌలి చూసుకుంటాడు. అయితే మీరు అన్నట్టుగా రాజరాజ నరేంద్రుని కథ, అతని కొడుకు సారంగధరుడు అతని కోసం అమ్మాయిని చూడడానికి వెళ్తారు. తర్వాత దాన్ని సినిమా కూడా తీశారు. ఫస్ట్ తెలుగు నాటకంగా అది చాలా ప్రసిద్ధి చెందినటువంటిది. అయితే నాటకంలో మీరు చెప్పిన పద్ధతిలో కాకుండా ఒక ట్విస్ట్ పెట్టి దాన్ని జస్టిఫై చేసినట్టుగా ఉంటుంది. ఇది వీళ్ళు చేయరు. నాటకాలు వచ్చే కొంతమంది ఉంటారు. ఇప్పుడు ఎన్టీ రామారావును మన నాగేశ్వరరావు ముందు నాటకాలు వేసేవాడు. ఆ నాటకాలు వేరు, అది నటనా చాతుర్యం చూపించుకునేదానికి బ్రాహ్మడే కథ రాస్తాడు వాళ్ళకి. వీళ్ళ కథ వీళ్ళే రాసుకుంటారు. రాసుకోవడం డైలాగులు యాక్చువల్లీ చెప్పడమే. మ్యూజిక్ వీళ్ళు ఇండిపెండెంట్. వాళ్ళ ఆలోచన విధానం ప్రజలకు దగ్గర ఉంటుంది. దాంట్లో మోరలిజం కలుపుతారు. ఇది తప్పు కదా, అలా చేయకూడదు కదా, రెండో పెళ్లి చేసుకుంటూ మొదటి భార్య కూతురు కొడుకు అన్నం పెట్టట్లే, అది తప్పు కదా, భార్య చచ్చిపోయింది తెలిసి నువ్వు వచ్చినావు కదా, నీ కొడుకులాగా చూసుకోవాలి కదా, ఇలాంటివి చెప్తుంటారు. మీ పుస్తకం చదువుతున్నప్పుడు జేబేరి అనే సినిమా గుర్తుకొస్తుంది. జేబేరిలో హీరో నాగేశ్వరరావు, హీరోయిన్ ఏమో అంజలి, ఈమె భాగవతుల అమ్మాయి, ఇతను బ్రాహ్మడు. ఈ బ్రాహ్మడు వాళ్ళది వదిలేసి వీళ్ళ సంగీతానికి మెచ్చి వీళ్ళతో పాటు గ్రామాలు తిరుగుతూ భాగవతం చెప్తుంటాడు, మిగతావన్నీ చెప్తుంటాడు. కానీ ఆ రోజు ఉన్నటువంటి సొసైటీ వీళ్ళని చాలా తక్కువ చేసి చూసింది. ఇప్పటికి కూడా ఆ పరిస్థితి కంటిన్యూ అవుతుందనే అనుకుంటున్నాను. ఆ సొసైటీ అంతగా యాక్సెప్ట్ చేసేటువంటి స్థితిలో ఏమీ లేదు. బ్రాహ్మణులు రాసిన పురాణాలే అదే అథారిటీ, ఇవన్నీ కాదు అనేటువంటి ధోరణి ఉంటుంది. తర్వాత ఈ భాగవతులు ఏంటి, వీళ్ళకి ఏం తెలుసు, నిజానికి వీళ్ళే రాసుకుంటారు, వీళ్ళే ఆడతారు, వీళ్ళే సంగీతం సమకూర్చుకుంటారు, అన్నీ వీళ్ళే చేసుకుంటారు. కానీ వీళ్ళకి రావాల్సినంత గుర్తింపు ఉండదు, ఒక విధంగా వ్యతిరేకత కూడా ఉంటుంది. ఇప్పటికి కూడా అది కంటిన్యూ అవుతుందని నేను అనుకుంటున్నాను. వ్యతిరేకత ఉంటుంది. అంటే ఇగ్నోరెంట్గా ఉన్నప్పుడు, మోడర్న్ కాన్షియస్నెస్ లేనప్పుడు వీళ్ళు యాక్సెప్ట్ చేశారు. ఇప్పుడు రైతు కులాలు కూడా మోడర్న్ ఎడ్యుకేషన్లోకి వచ్చినాయి. అంటే వాళ్ళు కూడా బ్రాహ్మినైజ్ అయ్యారు, సాంస్క్రిటైజ్ అయ్యారు. ఇదే పెద్ద ప్రమాదంగా చెప్తారు. సంస్కృతీకరణ అనేది చాలా పెద్ద ప్రమాదం. అదనమాట. సాంస్క్రిటైజ్ అయిపోయి ప్రజల నుంచి వాళ్ళు పై వర్గాలతో సమానం అన్నట్టు పోతారు. మేము మీకంటే తక్కువ కాదు అన్నట్టు పోతారు. అలాగే మనం ఫర్ ఎగ్జాంపుల్ రెడ్లు అనుకోండి. రెడ్లు 19వ శతాబ్దం అంతా కూడా రెడ్లని ఎవరికి తెలవదు. వెంకయ్య, పుల్లయ్య, మల్లయ్య తెలుగు వాళ్ళ పేర్లే ఉండే అన్నమాట. 1900 మొట్టమొదటి పోటీ అంతా కూడా బ్రాహ్మణులకి వైశ్యులకు వచ్చింది. బ్రిటిష్ వాడు వచ్చి బ్రాహ్మణులు ఈస్ట్ ఇండియా కంపెనీలో పెట్టుకున్నాడు. వీళ్ళు వైశ్యులు పోయి వాళ్ళని ఎందుకు పెట్టుకున్నారు, మమ్మల్ని ఎందుకు పెట్టుకోలేదు అంటారు. అప్పుడు వీళ్ళు వాళ్ళతో అన్నారు, వాళ్ళకి జడ్జం ఉంది, మాకు ఉంది, మా స్త్రీలు కూడా ఇంట్లో నుంచి బయటికి రారు, వాళ్ళు బ్రాహ్మణ స్త్రీలు మాదిరే, మేము వాళ్ళకి సమానమే, మమ్మల్ని ఎందుకు పెట్టలే అని పెద్ద గొడవ. ఉద్యోగాలు పెద్ద ఉద్యమం అయింది. బ్రాహ్మణులు కోర్టు పోయినారు ఈస్ట్ ఇండియా కంపెనీకి వ్యతిరేకంగా. సో అట్లా బ్రిటిష్ వాళ్ళతో పోటీలు పడ్డాం, ఒకళ్ళ మీద ఒకళ్ళం పోటీలు పడటం ఇలాంటివన్నీ జరిగినప్పుడు రెడ్లు అప్పుడే ఒక రకమైనటువంటి
రాజకీయ చైతన్యం వస్తూ ఉంది. అప్పుడు వాళ్ళు ఏం చేసినారంటే రెడ్డి అనే టైటిల్ పెట్టుకున్నారు. బ్రాహ్మణులు కూడా అప్పుడు వెంకయ్య పుల్లయ్య మల్లేలే. బ్రాహ్మణులు కూడా శర్మ, మూర్తి అని వాళ్ళు పెట్టుకున్నారు. ఆర్య వైశ్యులు వాళ్ళు పెట్టుకున్నారు, గుప్తాలు పెట్టుకున్నారు. అంటే ఆర్య వైశ్యులు అని చెప్పారు. వైశ్యులు అంటే మామూలు దుకాణం పెట్టేవాళ్ళం కాదు మేము అని ఏదో పెద్ద వాళ్ళు చెప్పుకున్నారు. తర్వాత రెడ్డి అనేటువంటి మాట 1909 అనుకుంటా ఆంధ్రాలో ఒక మీటింగ్ పెట్టుకొని అక్కడ ఉండేటువంటి రైతు కులాల వాళ్ళు రెడ్లు అంటే ఏంటంటే హెడ్ ఒక కులం కాదు, కాపు నీళ్ళు కాపుదానం చేసేవాళ్ళు, కాపు వ్యవసాయం చేసేవాళ్ళు కాపులు. తెలుగు వాళ్ళు మొదటి నుంచి వ్యవసాయం చేసేవాళ్ళందరూ కాపులు అంటారు. సో వీళ్ళు కాపులే. కాపులతో పనిచేయడంతో పాటు గ్రామంలో పెత్తందారులు చేసేవాళ్ళు, గ్రామ హెడ్గా ఉన్నవాడు ఏంటంటే వాళ్ళను వాళ్ళు పిల్లలు ఇచ్చుకుంటారు, కాపోడికి ఇయ్యరు. అంటే వాడికి పెత్తందారు అనమాట. సపరేట్ అవ్వడం కోసం అని మిగతా వాళ్ళకంటే మేము భిన్నం, మేము డిఫరెంట్, వాళ్ళకంటే మేము గొప్పవాళ్ళం, మేము హెడ్లు అని చెప్పుకోవటం కోసం రెడ్డి అనేటువంటి మాట వాళ్ళు ఇక అక్కడ యూనిఫామ్గా అందరూ ఎవరైతే మనవుడు ఎవడని కానీ వాడు రెడ్డి అనిపించుకోవాలనుకున్నారు. వాళ్లకు పోటీగా కాపులు ఆంధ్రాలో 2 రకాలు విడిపోయారు. రెడ్లు ఏమో హెడ్లుగా పోయారు, గ్రామ పెద్దలు. కొంచెం ఒక పర్ఫెక్ట్గా కొంచెం సైంటిఫిక్ మెథడ్లో వ్యవసాయం చేసుకుంటూ తెలిసిన వాళ్ళు మిగతా వాళ్ళతో భిన్నంగా చేసి ఈ టైంలో ఈ కార్తీక మాసంలో ఈ పంట వేయాలా, ఆ పంట వేయాలా, ఇలా ఎరువు ఉండాలా, అలా ఉండాలా అని చెప్పి వ్యవసాయంలో కొంచెం భిన్నంగా ప్రదర్శించిన వాళ్ళందరూ కమ్మలయ్యారు. ఆధునిక పద్ధతులు కమ్మలయ్యారు. ఆ కమ్మ అనే పేరు కూడా సరిపోవాలి వాళ్ళకి. అమ్మ వాళ్ళందరూ రెడ్లు అయ్యారు. మనం ఏం కావాలో చౌదరీలు అయ్యారు. చౌదరి నార్త్ ఇండియన్ మాట, మంది కాదు. నార్త్ ఇండియా చౌదరి అంటే ఏంటంటే చోరును పట్టుకునేవాడు, దొంగను పట్టుకునేవాడు. చోరును పట్టుకునేవాడు చౌదరి. వీళ్ళు వాళ్ళ దగ్గర కాపీ చేసినారు, మేము చౌదరులు, మేమేం తక్కువ. చూడు అలా పోటీ. అదే పోటీ కింద కులాలకు వచ్చింది. ఇప్పుడు ఏంటి, మొన్నటిదాకా మందకృష్ణ వచ్చేంత వరకు మందకృష్ణ మాదిగ అని పేరు రాలే, మాదిగ అని చెప్పుకోలే. మందకృష్ణ ఇంట్రొడ్యూస్ చేసిండు కదా. అట్లా అన్ని కులాలు, కింద కులాలందరూ కూడా పేర్లని గౌడ వచ్చింది. అట్లాగే అలా యాదవ్ రాలేదుగా, గొల్లోళ్ళు యాదవ్ అనేటువంటి మాట తగిలించుకున్నారు. సాంస్క్రిటైజేషన్ అనేటువంటిది కింద దాకా ఇప్పుడు వస్తుంది. సంచార జాతరలో కూడా పెట్టుకుంటున్నారు. అట్లా సరే సార్, నార్త్ ఇండియాలో తగ్గులు, పిండారీలు వీళ్ళంతా ఉంటారు కదా, వాళ్ళు కూడా సంచార జాతులేనా? వాళ్ళు తగ్గులు, పిండారీలు ఇంతకుముందు ఆర్మీ వాళ్ళు ముఘల్ ఆర్మీలో పనిచేశారు. ముఘల్ పవర్ పోయిన తర్వాత వాళ్ళు డిస్బాండ్ అయిపోయారు. వాళ్ళని ఆ ఆర్మీ వాళ్ళని వీళ్ళు తీసుకోవాలి. వీళ్ళు కొత్తగా ఆర్మీ కానిస్టిట్యూట్ చేసుకున్నారు. కాబట్టి ఏంటంటే వాళ్ళు దొంగలు అయ్యారు. ఇక బతకడానికి ఆఖరి మిగిలేదు ఏంటంటే దొంగతనం చేయడం, దోపిడీలు చేయడం మిగులుద్ది. ఏ పని లేకపోతే ఆ పని మిగులుద్ది. సో అట్లా వాళ్ళు పెండారీలు, తగ్గులు అనేటువంటి వాళ్ళు ఆ నార్త్ నుండి సౌత్కి వచ్చేటువంటి మధ్యలో రూట్లో ఉండడం, ప్రయాణికుల్ని దోపిడీ చేయడం ఎంత చేసేవాళ్ళు. వాళ్ళ మొత్తాన్ని ఖతం చేసి పడేశారు. కాల్చి పడేసి, అరెస్ట్ చేసి, పనుల్లో పెట్టి అయిపోయింది. అదర్వైజ్ వాళ్ళు సెటిల్డ్ పీపులే, ట్రైబ్స్ కాదు. ఓకే. ఇప్పుడు మన దగ్గర స్టూవర్ట్పురం అనేటువంటిది ఒక ప్రత్యేక సెటిల్మెంట్. ఇక్కడ ఈ సంచార జాతులు అందరినీ పెట్టేవాళ్ళ లేదా కొన్ని కులాలనే అక్కడ పెట్టేవాళ్ళ? వాళ్ళ దృష్టికి ఎవరు వస్తే వాడు దొంగతనాలు చేసిండు అని రిపోర్ట్ చేశారనుకోండి, ఇక వాళ్ళు వెంటనే కలెక్టర్లుగా చెప్తారు, ఈ కులాల వాళ్ళు ఎక్కడెక్కడ ఉన్నారో పట్టుకురండి అంటారు. మొత్తం క్యాస్ట్ అంతా పట్టుకెళ్ళి మొత్తం పట్టుకొస్తారు. అలాంటి వాళ్ళు ఒక క్యాంపులో పెడతారు, ఫెన్సింగ్ చేస్తారు, ఫెన్సింగ్లో పెడతారు. పిల్లలు, ఆడవాళ్ళు అంతా అక్కడ ఉంటారు. వాళ్ళకి ఏంటంటే ఉదయం సాయంత్రం ఆ జొన్నలు అవి చేస్తారు, వండుకొని తింటారు. తినగానే వాళ్ళ పనికి తీసుకుపోతారు. వరుస లైన్లో పెట్టి తీసుకుపోయి పని చేసి మళ్ళీ సాయంత్రం వచ్చినాక తీసుకొస్తారు. తెలంగాణలో కూడా అటువంటి పద్ధతి ఉండింది. అన్ని చోట్ల ఉంది. తెలంగాణలో తక్కువ. నిజాం ఉంది కాబట్టి నిజాం చేయలే. నిజాం ఇంకో పని చేశాడు. బ్రిటిష్ వాళ్ళు క్రిమినల్ ట్రైబుల్గా ప్రకటించమని అన్నారు. నిజాం ప్రకటించలే. నిజాంని అడిగారు, ప్రకటించాడు. అడగాలి కదా, అన్ని చోట్ల చేస్తున్నారు, వీడు కూడా మీ దగ్గర కూడా ఉన్నారు అని చెప్పేసి అడిగితే మా వాళ్ళు క్రిమినల్ ట్రైబుల్ కాదన్నారు.
నేను చేయనండు. చివరికి 3 కులాలు ఇందులో రాశాను నేను. 3 మైనర్ కులాలు క్రిమినల్ ట్రైబ్ అన్నాడు. బ్రిటిష్ వాళ్ళు ఏం చేసినారంటే మీ దగ్గర నుంచి వచ్చి మా ఏరియాలో, తెలంగాణ వాళ్ళు వచ్చి ఆంధ్ర ఏరియాలో, అక్కడ పోయి మహారాష్ట్ర ఏరియాలో మీ పని చేస్తున్నారు కాబట్టి మీ దగ్గర ఉన్న కులాలను కూడా మేము క్రిమినల్ ట్రైబ్ అని ప్రకటించారు. 26 కులాలను ప్రకటించారు. తెలంగాణలో కూడా ఉన్నారు వాళ్ళు. సో అట్లా నిజాం ఒప్పుకోలేదు. అంతేకాదు ర్యాపిడ్ డెవలప్మెంట్ ఆంధ్రలాగా లేదు కదా ఇక్కడ. వాళ్ళు డిస్ప్లేస్ అవ్వడం లేదు. కాబట్టి ఏంటి, ఇప్పుడు సంచార జాతులు చాలామంది రాయలసీమ నుంచి వచ్చిన వాళ్ళు ఇక్కడ ఉంటారు. అక్కడ అప్రెషన్ ఎక్కువ ఉంది కాబట్టి ఇక్కడికి వచ్చేసి ఏదో పని చేసుకుంటూ బతికేవాళ్ళు. పని చేసుకున్నాం అడుక్కొని. ఇక్కడ కొంచెం బ్యాక్వర్డ్ లుకింగ్ ఉంది అనుకో, వీడు మన ఆడబిడ్డ అంటారు, అడుక్కు తినేవాళ్ళు. మన ఆడబిడ్డ వాడికి అన్నం పెట్టకపోతే ఎట్లా పెట్టేటువంటి మనస్తత్వం ఇక్కడ ఉన్నాడు, ఇక్కడ ఉన్నారు. ఆంధ్రాలో ఆ మనస్తత్వం పోయింది. ఇప్పుడు మీరు రాసిన దాంట్లో వీళ్ళకి ఒక పర్మనెంట్ అడ్రస్ లేదు అనేది రాశారు. గతంలో కూడా మీరు కొన్నిసార్లు చెప్పేవారు అసలు వీళ్ళకు వంటిల్లు ఉండదని, పొయ్యి ఉండదు, ఇంట్లో పొయ్యి ఉండదు, అవసరం లేదు, ఆడుకొచ్చి తింటుంటారు. పొయ్యి లేకుండా ఉన్నారు. కొంతమంది ఏంటంటే నిప్పుల్లో ఎలకల్ని బియ్యం తీసుకొచ్చి కాల్చుకుంటారు, తింటారు. అంతే. వండుకోవడం అదంతా ఉండదు. వండుకోవడం ఊళ్ళో వాళ్ళు ఇస్తే వండుకుంటారు. ఓకే. ఆ తర్వాత వీళ్ళు దొరికిన జంతువుల్ని మాంసంగా వాళ్ళు జనరల్గా మాంసం తింటారు, ఉడతలు తింటారు, ఎలకలు తింటారు, ఇలాంటివి తింటుంటారు. ఊళ్ళోకి వచ్చి అడుక్కుంటారు. నేను ఒక చోట కరీంనగర్ దగ్గర ఒక సెటిల్మెంట్ చూశాను. అక్కడ వాళ్ళ దగ్గర పోయినాం. ఒక ఆయన రంగురంగుల పంచ కట్టుకున్నాడు, పెద్ద. ఏమైనా నువ్వు ఏంటా ఏదో చెప్పాడు, ఏదో ఉంది సంథింగ్. మరి మంచి ఇలాంటి కట్టుకుని ఏంటా, ఇది చీర సార్ వాళ్ళు ఇచ్చారని కట్టుకున్నాడు. ఇవాళ గలాని తేడాలు లేవు. ఊళ్ళో పోయి అడుక్కుంటా సార్, చీర చిరిగిపోయింది నాకు ఇచ్చినారు, మా ఆవిడకి ఉంది, నాకు పంచలేదు, అదే నేను పంచలా కట్టుకున్నా. అట్లా అలా ఉంటారన్నమాట. అతను చాలా పెద్ద ఆయన. ఆయన ఏం చెప్పిండంటే, మీరు ఎప్పుడు ఇక్కడే ఉన్నామంటే, మేము అక్కడక్కడే తిరుగుతాం కానీ సార్, మేమైతే ఊళ్ళో ఉండము, మేము బయటనే ఉంటాం. మరి ఊళ్ళోళ్ళే మీకు తిండి పెడతారో ఊళ్ళోళ్ళే పెడతారు అని చెప్పాడు. ఈ మధ్య ఉన్న పోలీసులు వీళ్ళు కొట్లాడుకోవటం అలాంటివి కనపడ్డాయా అని అడిగితే, తెలంగాణ పోరాటం నేను చూసిన అన్నాడు. తెలంగాణ పోరాటం చూసినా ఊళ్ళో వచ్చిన రైతులు తిరగబట్టారు, పోలీసులతో కూడా ఇదైంది అని. మరి నువ్వు చూసిన ఇక్కడ నిలబడి చూస్తాను కొట్టుకుంటుంటే, పోలీసు కాలుస్తున్నారు, వాళ్ళు కూడా తుపాకులు ఉన్నాయి, వాళ్ళు కాలుస్తున్నారు, అలా నేను చూశాను అని. అంత ఎంత నేను నా కళ్ళతో చూసింది సార్ అని చెప్పి అలాంటివన్నీ వాళ్ళ మెమొరీలో అవి ఉంటాయి అన్నమాట. వాళ్ళ దగ్గర నుంచి కూడా మనం అలాంటివి నేర్చుకోవచ్చు. ఇంకో సెటిల్మెంట్ దగ్గర పోయేటప్పుడు వాళ్ళు దొమ్మర్లు అనుకుంటా, మధ్యలో పోలీస్ స్టేషన్ ఉంది. ఆ పోలీస్ స్టేషన్ దగ్గర పోయినా, పోయి అక్కడ బయట కానిస్టేబుల్ ఉన్నాడు. కానిస్టేబుల్ని అడిగిన, అక్కడ గుడిసెలు ఉన్నాయా ఎవరే అన్నా. వాళ్ళతో నీకెందుకు సార్, వాడు దొంగలా అన్నాడు. దొంగలే కానీ వాడు ఏదో ఉంటుంది కదా పేరు, ఆ దొంగరోడు సార్ అన్నాడు. మరి అంటే మీరు దగ్గరే ఉన్నారు కదా, దగ్గర కాదు వాడు వృత్తే సార్, నువ్వు తీసుకురాస్తావు, కొట్టడం తిట్టడం పోవడం, మళ్ళీ రేపు పొద్దున అది చేస్తాడు. వాడి దాంట్లో వీడు బాగా తీసుకుంటాడు. అవి చెప్పరా. కానీ వాళ్ళ యొక్క దారుణమైనటువంటి పరిస్థితి వాళ్ళకి తెలవదు. వాడు దొంగతనం రాగానే వస్తాడు వాళ్ళ దగ్గరకే. ఇప్పుడు ఇక్కడ కూడా మీరు చూడండి, ఎక్కడ దొంగతనం అయిందని మనం రిపోర్ట్ చేసినంటే వాడి చుట్టుపట్ల పలానా కులం ఉందా అని అడుగుతున్నారు వాడు, పోలీసు వాళ్ళు. క్రిమినల్ ట్రైబ్ యాక్ట్ రిపీల్ చేసిన తర్వాత పోలీసు వాళ్ళు హ్యాబిచువల్ అఫెండర్స్ అనే కేటగిరీ ఉంచారండి. ఇది కూడా క్రిమినల్ ట్రైబ్ లాంటిదే. ఫెన్సింగ్లో బెటరు. దొంగ రోడ్డు చూసినాం అనుకోండి, ఎవడన్నా వాళ్ళ పేరు చెప్పినాం అనుకోండి, వాడు దొంగ సార్ అంటే హ్యాబిచువల్ అక్కడ పుట్టుకతోడే దొంగ అని పేరు వేసింది ఇండియన్ గవర్నమెంట్. ఇప్పుడు కూడా పోలీసులు వినరు, వాడికి ఏం మానవ హక్కులేం వర్తించవు, ఏం లేదు. వాళ్ళ అంతే, వాడు దొంగ సార్ అంటారు. సో మరి ఏమయ్యా వాళ్ళ దగ్గర ఏంటి సార్ మీరు పోయి మాట్లాడేది, వాళ్ళు ఎందుకు దొంగతనం చేస్తున్నారని అడగండి, నేను చెప్తా పోలీసు ఆయన. అలాగే ఇంకొంచెం ముందుకు పోయిన తర్వాత చూస్తే ఒక ఆమె చీర ఇట్లా కట్టుకొని చుట్టూ కట్టుకొని అందులో స్నానం చేయడానికి పోయి రోడ్డు పక్కన. అంటే వాళ్ళ దారుణమైన పరిస్థితి చూడండి. మగవాళ్ళు ఇక్కడ కూర్చుంటారు, పిల్లల్ని ఆడించుకుంటారు, అందులో అది ఏదో స్నానం చేసుకుంటుంది. అట్లా బాగానే అప్పుడు చిరంజీవి మంత్రి, సెంట్రల్ మినిస్టర్
చిరంజీవి వస్తుంటే పోలీసులు ఫటాఫటా అక్కడ పారిపోండిరా, మీరు ఇక్కడ ఉంటారు వీల్లేదురా అని చెప్పేసి అంటే ఆమె వెంటనే గుడ్డ మీద వేసుకొని పరిగెత్తింది. మరి అదేంటా, మీరు కనీసం మానవతను స్త్రీ కదయ్యా అని చెప్పి మాకు అక్కడ పోలీసులు సారా ఏమనుకున్నారు, మంత్రి గారు ఏం చేస్తున్నారు మంత్రి గారు, ఎవరు మనకేం తెలుసా, వాడి దగ్గర బాంబు ఉండవచ్చు, ఇసిరేయచ్చు అంటే. చూడండి పోలీసులకి ఎంత అపనమ్మకం. కిరణ్ బేడి ట్వీట్ చేసింది, సంచార జాతులు స్వాభావికంగా దొంగలు, సంచార జాతులు వాళ్ళందరినీ అరెస్ట్ చేసి జైల్లో పెట్టేంత వరకు దొంగతనాలు. చదువుకున్న స్త్రీ, ఐపీఎస్ ఆ పెద్ద పేరున్నా, అంత బయాస్ అండి వీళ్ళంటే. సో అలాగే రాజ్యాంగ నిర్మాతలు ఆర్టికల్ 14, 15, 16లో అన్టచబిలిటీ ఉండకూడదు. అన్టచబిలిటీ ప్రాక్టీస్ చేస్తే క్రైమ్. కానీ బెగ్గరీ ప్రాక్టీస్ చేయకూడదని రాశారా? లేదు, బెగ్గరీ లేదు. రాజ్యాంగ మధ్యలో కొన్నిసార్లు చట్టాలు తీసుకురావడానికి ప్రయత్నం చేశారు కదా, భిక్షాటన నిషేధిస్తూ చట్టాలు తేవాలని ప్రయత్నం చేశారు. కానీ రాజ్యాంగంలో అటువంటి లేదు, రాజ్యాంగం లేదు. రాజ్యాంగంలో అన్టచబిలిటీ, బెగ్గరీ ఇలాంటివి కూడా ఇవన్నీ తీసేయాలా అనేటువంటి అది అన్కాన్స్టిట్యూషనల్ అని ప్రకటించాల. అంత బయాస్ వాళ్ళ గురించి తెలియదు. వాళ్ళకి సంచార జాతుల గురించి బాగా అర్థమైంది బ్రిటిష్ వాడికి. వాడు క్లియర్గా చెప్పిన దొంగలు అన్నాడు. వీళ్ళు అది ఒప్పుకోలేరు, ఇది ఒప్పుకోలేరు. మీరు తమిళంలో సినిమా వచ్చింది, దాని తెలుగులో కూడా జై భీమ్ పేరుతో, తమిళంలో కూడా అదే పేరు. జై భీమ్ ప్రధాన పాత్రధారి, తర్వాత జస్టిస్ చంద్రు హైకోర్టు జడ్జి అయ్యారు. ఆయన అడ్వకేట్గా ఉన్నప్పుడు జరిగిన సంఘటన అది కూడా సంచార జాతులకు సంబంధించి. వాళ్ళ మీద దొంగతనం నేరం ఆపాదించడం, తీసుకెళ్ళి కొట్టడం, చంపేయడం, ఇదంతా ఆ కేసు నడవటం, దాని మీద ఆధారపడినటువంటి సినిమా. వాళ్ళ పట్ల చాలా హీనంగా ప్రవర్తించడం అనేటువంటి పోలీసులు, మొత్తం గవర్నమెంట్ మెషినరీ అంతా కూడా వాళ్ళ పట్ల దారుణంగా ఉంటుంది. సరే, మీరు వాళ్ళకి పర్మనెంట్ అడ్రస్ లేకపోవటం వల్ల వాళ్ళకి ఆధార్ కార్డులు కానీ రేషన్ కార్డులు కానీ లేనటువంటి వాళ్ళు ఇప్పటికీ ఉన్నారు అని రాశారు. అటువంటి వాళ్ళు ఎంతమంది ఉంటారు అంటే, వాళ్ళకి ఓటు హక్కు ఉండదు, ఆధార్ కార్డు ఉండదు, రేషన్ కార్డు ఉండదు. మరి ఎట్లా వాళ్ళు బ్రతకడం, ఎట్లా వాళ్ళకి పనులు ఉండవు. వాళ్ళ పాపులేషన్ 12 to 15% అండి. అందులో 50%కి సెటిల్మెంట్ లేదు. ఓకే. ఆ తర్వాత అనాదరణకు గురైన వాళ్ళందరూ ఏదో గ్రామం పట్టుకొని ఉన్నారు. గ్రామం పట్టుకొని ఏదో పని నేర్చుకున్నారు, వాళ్ళకుంది. మిగతా వాళ్ళు చాలామంది తిరుగుతూనే ఉన్నారు, ఈ ఊళ్ళు లేకపోతే ఇంకో చోట అంటారు. ఇప్పుడు మోట బావిల దగ్గర, బోరు బావిల దగ్గర గుడిసి చేసుకొని ఉంటారు. రోడ్డు పక్కన జాగ్రత్త ఉండట్లే, జాగ్రత్త లేవు. ఇప్పుడు అనుకున్నట్టుగా నదుల్లో నీళ్లు ఉండట్లే. ఆ నదుల పక్కన ఉండేవాడు, ఎండాకాలం నీళ్లు ఉండవు కాబట్టి బోరు బావిని నమ్ముకుంటారు. వాడేం చేస్తాడు, నువ్వు ఇక్కడ ఉన్నావు కదా, నీళ్లు తాగుతున్నావు కదా, నా కాపలా చూడు, నాకు కలుపు తీయి, నా కాయలు ఏరు పెట్టు అని వాడితో పని చేసుకుంటూ అలా వాళ్ళు ఉంటున్నారు అన్నమాట. ఇప్పుడు కొంత మార్పు, ఆ కాలంలో మార్పు వచ్చింది. ఇక సిటీ వద్దు, అదే ఊరు వద్దు, ఈ బాధలు మనకొద్దు అని వచ్చిన వాళ్ళు ఇప్పుడు ఇక్కడ చూడండి, ఎల్బీ నగర్లో, విజయవాడ రోడ్డు మీద దాదాపు 2 కిలోమీటర్లు ఫుట్పాత్ నిండా వీళ్ళే వచ్చి వాళ్ళు అక్కడ వచ్చి సెటిల్ అవుతారు, అక్కడ ఉంటారు. పోలీసులు ఏం చేస్తారు, నేను అక్కడ చూశాను, వాళ్ళ వస్తువులన్నీ ఒక డ్రమ్ములో పెట్టుకుంటారు. నైట్ పోలీసులు వచ్చి ఆ వస్తువులను తీసుకొని పోతారు. పొద్దున్నే తీసుకొని చూస్తారు. ఆ మాత్రం మర్యాద ఉంది. ఓకే. ఎందుకంటే అందులో ఏమన్నా ఉంటాయి, ఏమన్నా చేస్తారు, బాంబులు లాంటివి ఉండొచ్చు, ఏదైనా కొట్టవచ్చు, ఏదైనా చేయొచ్చు అని లోకల్ పోలీసులు వస్తారు, దాన్ని తీసుకుపోతారు. రాత్రి వీళ్ళు అక్కడ పడుకుంటారు, పొద్దున్నే వాళ్ళే చేసుకొచ్చి ఇస్తుంటారు. దానికి డబ్బులు వసూలు చేస్తారా? డబ్బులు వసూలు చేయట్లా, చేస్తారు. ఇంకోటి ఏం చేస్తున్నారు వీళ్ళని, ఈ మధ్యన మీటింగులు వేసిపోతున్నారుగా సంచార జాతులు, రాజకీయ సభలకి వాళ్ళకి వాళ్ళు అన్నం పెడతామంటే వాళ్ళు వెళ్ళిపోతారు. మనకి అన్నం దొరికింది ఉదాహరణ పోతారు. పోతారు తర్వాత ఈ మధ్యన పోస్టులు వేస్తున్నారు, వాళ్ళకి డబ్బులు ఇస్తారు, పోస్టులు వేస్తారు. ఇసుక కోరీల్లో వీళ్ళు పనిచేస్తారు. ఎర్రచందనం, రాయలసీమ వాడు ఎర్రచందనం కొడతారు స్మగ్లర్కి, దొరికేది వీళ్ళు. సో ఇట్లా రాజకీయ పార్టీలు చుట్టూ తిరుగుతారు. రాజకీయ పార్టీ భోజనం పెట్టిన అంటారు. ఈ సిగ్నల్ లైట్ల దగ్గర
పేపర్లు అమ్ముతారు, రకరకాల ప్లాస్టిక్ వస్తువులు అన్నీ అమ్ముతారు. సో అట్లా అలాంటి వాళ్ళందరూ కూడా ఆ విధంగా డిస్పర్స్ అయిపోతున్నారు. ఆ రోజు ఉన్నటువంటి పరిస్థితిని బట్టి వాళ్ళు నడుస్తూ ఉంటారు. ఇప్పుడు వీరభద్రీలు ఉన్నారు. వీరభద్రీలు కంప్లీట్గా ప్లాస్టిక్ సామాన్ అమ్మడంలోకి ఎంటర్ అయ్యారు. వీళ్ళే కాదు, ఇప్పుడు మీరు ఎక్కడ ఏ ఊరికి పోయినా ప్లాస్టిక్ కుర్చీ దొరుకుతుంది మనకి, అంత వీళ్ళే. ప్లాస్టిక్ స్టూల్స్ వాళ్ళు అక్కడ వేసపోతారు. ఇక్కడ నేను కనుక్కున్న కోటి దగ్గర ఒక దుకాణం అతను ఉన్నాడు, అక్కడ మేము తీసుకొస్తామన్నారు. నేను అతని దగ్గర పోయి అడిగాను, మరి ఇదంతా వాళ్ళకి ఇస్తావట కదా, నువ్వు డబ్బులు ఇస్తారని. నీకు డబ్బులు ఏమి సార్, నేను ఇస్తా. అమ్ముకొని వచ్చిన తర్వాత నాకు అలవాటు అయింది. అమ్ముకొని వచ్చిన తర్వాత వాళ్ళకి వర్తకుడు కొంత అమౌంట్ ఇస్తాడు, షాప్ వాడు కొంత అమౌంట్ ఇస్తాడు. వచ్చిందంటూ వాళ్ళకి కొద్దిగా ఇస్తాడు, మిగతా నేను తీసుకుంటాడు. మరి నమ్మకం కొట్టినారు, వాడు నమ్మకం సార్. వాళ్ళకి ఇంకా చీటింగ్ తెలవదు, వచ్చింది కదా అని వెళ్ళిపోవటం ఉండదు. వాళ్ళు ఎప్పుడైనా వస్తారు, ఇక రాసుకుంటారు, పేరు రాసుకుంటే ఇచ్చేస్తారు. వాళ్ళు పోతారు, సైకిల్ మీద పోతారు, ఊరని తిరుగుతారు. నేను బొమ్మ ఒకటి పెట్టినా, వెనక వాడు కూర్చున్నటువంటి సైకిల్ వాడి తల వరకు కుర్చీలు ఉన్నాయి పైన, ముందు భార్య ఆ బరువు వేసుకుని తిరుగుతాడు ఊళ్ళన్నీ. సో అన్ని కుర్చీలు. మరి ఎందుకు అయిందంటే మళ్ళీ ఏమొస్తారు, ఒకసారి అమ్ముకుంటే ఒక 10 రోజులు నాకు తిండి గడుస్తుంది. ఈ మెదక దగ్గర లంబాడ ఇళ్ళు ఉన్నారు, గంగిరెద్దుల, వాళ్ళకి ఇందిరమ్మ ఇళ్ళు వచ్చింది, పక్కా ఇల్లు అనమాట. వాళ్ళు అక్కడ సెటిల్ అయిపోయినారు, అక్కడే ఉంటారు, ఎక్కడ పోరు. పిల్లలు కనపడ్డారు నాకు. మరి పిల్లలు స్కూల్ యూనిఫామ్లు ఏంటి, మరి పిల్లలు ఇక్కడ ఉన్నారు కదా అంటే, పిల్లలు మేము ఉంచుతున్నాం సార్, మేము ఎద్దులు తీసుకొని వెళ్ళిపోతాం, ఓ 10 రోజులు 15 రోజులు తిరిగి అడుక్కొచ్చుకుంటాం. ఇక్కడ ముసలాళ్ళనేమో పిల్లల్ని అక్కడ పెడతాం, స్కూల్లో పోతారు వాళ్ళు. అట్లా మేము వాళ్ళకి తిండి బట్ట మేము చూసుకుంటాం, ముసలాళ్ళు చూస్తుంటారు. ముసలాళ్ళు లేకపోతే పక్క వాళ్ళకి చెప్తాం, పిల్లల్ని వాళ్ళు చూసుకుంటారు. వాళ్ళు స్కూల్కి పోతున్నారు, వస్తున్నారు, చదువుకుంటున్నారు. అట్లా అలాంటి మార్పు కొంత వస్తుంది. ఇప్పుడు స్వాతంత్రం వచ్చి 78 ఏళ్ళు అయిపోయింది. ఇప్పుడు సంచార జాతుల విద్యాపరంగా వారి పరిస్థితి ఏంటి, ప్రభుత్వ ఉద్యోగాల్లో వారి పరిస్థితి ఏంటి, ఎంత శాతం ఉంది? <5% ఉంటారండి. 5% ఉంటారా? కొంతమంది సిటీస్ మైగ్రేట్ అయిన వాళ్ళు ఉన్నారు, వాళ్ళలో ఉంది. మోస్ట్లీ ఇప్పుడు వాళ్ళు చేసేది ఏంటంటే, సఫాయి కర్మచారులు మున్సిపాలిటీ పొద్దున్నే చెత్త తీసుకుపోతుంటారు, అలాంటి పని చేస్తుంటారు. రోడ్లు ఊడుస్తుంటారు. తర్వాత రోడ్డు పక్కన గుడిసెలు ఉంటాయి, అక్కడే ఉంటారు. పార్ట్ టైం అడుక్కుంటారు. కొన్ని ప్రాంతాల్లో, కొంచెం గ్రామాలకు దగ్గరగా ఉన్న ప్రాంతాల్లో రాత్రిపూట అన్నం అడుక్కుంటారు. ఆ పిల్లలు చదువుకుంటారు. చాలా వరకు సిటీల్లో ఎందుకున్నారా ఇక్కడంటే, పని దొరకటమే కాకుండా పిల్లల్ని చదివించుకుందామని చెప్పేసి ఉంటున్నాం సార్ అన్నారు. అంటే ఆ మాత్రం ఆ చైతన్యం వచ్చింది వాళ్ళకి. ఇగో మొండిబండి ఆయన, ఇలా ఇగో ఈ అమ్మాయి చూడండి, స్కూల్ యూనిఫామ్. సో స్కూల్ యూనిఫామ్లో ఉంది, చదువు పోతుంది కదా అంటే పోతుంది. ఆ రోజు మరి ఇంట్లో ఉంచినవి ఏంటంటే, అన్నం అడగొచ్చి పోతుంది సార్ అండి. పొద్దున్నే పోయి ఊరంతా తిరిగి అన్నం తీసుకొచ్చి ఇంట్లో పెట్టి స్కూల్కి వెళ్ళిపోద్దట. మరి రాత్రి వచ్చిన తర్వాత కూడా రాత్రి కూడా మరి ఉదయం బాగా రాత్రి అడుక్కుంటారు, ఉదయం మిగిలిపోయిన అన్నం పొద్దున్నే ఇస్తారు సార్ అన్న. కాబట్టి ఏంటంటే ఈ పిల్ల పని మరి చదువు అయితే చదివేయాలన్నమాట, చదువు చదివిస్తారండి. నాకు తెలివిగా ఉంది, పిల్ల చదువుకుంటుంది. ఇతను మొండిబండ, ఇతను పాట పాడాడు, నా పేరు మొండిబండ, నేను మొండిబండ అని. ఇందులో ముందుగా పాట, నేను బండి పాట పాడి చూడండి. మరే బాండి పోయాడు, ఎందుక నాకు వచ్చు సార్ అంటాడు. అందులో వాడు ప్రైడ్ అనమాట. సో వాళ్ళకి ఆ బయట అవేర్నెస్ ఇంకా రాలే. ఏదో పిల్లలందరూ చదువుకుంటున్నారు కదా, చదివిద్దామని అనుకుంటుండే, కానీ నా పిల్లాడు కలెక్టర్ కావాలా, నా పిల్లాడు తహసీల్దార్ కావాలా, లేకపోతే స్కూల్ టీచర్ కావాలా, ఇలాంటి భావాలు ఇంకా రాలే వాళ్ళకి. అది కాకుండా వాళ్ళకి స్కూల్లో అన్నాలు పెడుతున్నారు ఇప్పుడు. అది ఒక కారణం. పోనీలే వాడే చదువుకోవడం కాదు, అన్నం తినవుతాడు. రవీంద్ర భారతిలో జరిగినటువంటి సభలో సాధారణంగా సంచార జాతులు అంటే ఉండేటువంటి ఇంప్రెషన్కు భిన్నంగా ఒక 100 కార్లు ఉంటాయి అక్కడ. చాలా లోపల కూర్చున్నా అంటే మిక్స్డ్గా ఉన్నారు. మొట్టమొదలు సంచార జాతులు వాళ్ళందరూ బయట డ్యాన్సులు ప్రోగ్రాములు అన్నీ పెట్టారు. ఆ తర్వాత ఏంటంటే చుట్టూ తిరిగి సెక్రటేరియట్ ఇదంతా తిరిగిపోయి సంచార జాతర పాటలు పాడుకుంటే తిరిగి వచ్చినారు. కొంతమంది ఏంటంటే పత్రికల వాళ్ళు వచ్చారు, బయట వాళ్ళు వచ్చారు. వీళ్ళు టీచర్లు ఉన్నారు,
కొంతమంది వాళ్ళు ఏమంటారంటే ఇందులో ఒక అతను మేము 70 మంది అని మీరు రాశారు సార్, నాకు అర్థమైనంత వరకు మేము 10 మంది ఉద్యోగులు అన్నాడు. 2014 13 అక్టోబర్లో ఎవరో కేంద్రానికి సబ్మిట్ చేశారు. అప్పుడు యునైటెడ్ ఆంధ్రప్రదేశ్ డేటా అని చెప్పాను. ఒక తెలంగాణది కాదు, యునైటెడ్ ఆంధ్రప్రదేశ్ డేటా. బహుశా వీళ్ళు ఆంధ్రాలో కొంత డెవలప్ అయ్యి ఉండొచ్చు అని చెప్పాను. ఆంధ్రాలో ముఖ్యంగా కోస్టల్ ఆంధ్ర దగ్గర చాలామంది గ్రామానికి సమీపం అయిపోయారు. రాయలసీమలో మాత్రం దొంగ పనులకు ఉపయోగిస్తున్నారు. తెలంగాణలో ఇసుక కోరియల్లో పనిచేసేది వీళ్ళే. చట్ట వ్యతిరేకమైన కార్యకలాపాలను ఉపయోగించు. అది వాళ్ళకి ఏంటో తెలియదు. వాడు వేడి తీసుకురారా అంటాడు, అదే తీసుకొస్తాడు. గంజిపూటి ఆమె ఒక ఆమె ఉంది. ఊరికి కనీసం 4-5 కిలోమీటర్ల దూరంలో ఏముంది, గంజిపూటి ఈశ్వరమ్మ. నేను వస్తూ ఉంటే అక్కడ కనపడింది ఆమె. ఈ గుడిసెలో ఆమెకి కనీసం 1 కిలోమీటర్ బయట ఈ గుడిసెలో ఉంది. ఏమో ఒక పొలంలో ఇది ఆమె గుడిసె. ఆమె గుడిసెలో కూర్చొని ఉంది. నేను పోయినా, ఏంటమ్మా నువ్వు అంటే నేను గంజిపూటి అన్నది. ఏంటి మరి ఇక్కడ ఒక్కదాని ఉంటున్నావు అంటే, ఎక్కడా జాగ దొరకలేదయ్యా, ఈ పొలం రైతు ఇక్కడ ఉండి నా పొలంలో అనడం ఇంటి వాడి పొలాన్ని కాపలా కాసుకుంటాడు అంటే మరి ఎట్లా అమ్మా ఒక్కదానికి ఏందని ఇప్పుడు బతికినవాడు, మాకు ఇదేంటి అని చెప్పింది. మరి ఎట్లా నువ్వేం పని చేయాలి నువ్వు అని చెప్పింటే, మేము రజకులని అడుక్కునే వాళ్ళం. రజకుల్ని తిట్టింది. వాళ్ళ బాధ్యత విస్మరించారు. ఇక చూడండి సార్, మా దగ్గర శాసనం ఉంది. ఈ శాసనం ప్రకారంగా రజకులు మమ్మల్ని పోషించాలి. వాళ్ళు ఆ దొంగల మమ్మల్ని వదిలిపెట్టారు, మాకు ఈ గతి వచ్చింది. రజకుడికే గతి లేదు అంటుంది. తర్వాత పక్కన ఇంకో కోడలు ఏమేంటమ్మా అని చెప్పినా ఏం గంజికూటేమో కాదు. మరి ఎట్లా అంటే ఏంటి, నా కొడుకు చేసుకున్నావో ఈ గుడిసెలు చూపెట్టింది. ఈ గుడిసెల్లో ఉంటారు వాళ్ళు. నా కొడుకు దాన్ని చూసి నేను పెళ్లి చేసుకో, కులం పట్టింపులు ఉండవు. సో అట్లా పెళ్లి చేసుకుంటుంటారు. ఒకటే కనపడింది ఏంటంటే, వీళ్ళ దగ్గర ముస్లిం సంచార జాతులు ఉంటారు. వీళ్ళు అంతా కలిసి ఉంటారు. ఉంటారు కదా, వాళ్ళు వీళ్ళు కలిసే ఉన్నారు కదా, కలిసే ఉన్నాం సార్ అంటారు. మరి వాళ్ళతో ఏమైనా తినడం అంటే తినటం కానీ సార్, వాళ్ళ మతం వేరు మన మతం వేరు. మరి వాళ్ళది ఏంటి అంటే, వాళ్ళు ఏదో అక్కడ వాళ్ళ దేవుడిని ప్రార్థించుకుంటారు, మేము మా దేవుడిని. మరి వీళ్ళు వాళ్ళకి తేడా ఏమి సార్, ఆయన అనుకుంటే నేను అనుకుంటా. ఒక మతం తప్ప మిగతా మేము అంత కలుస్తాం, ఉంటాం, చేస్తాం. హిందువులు అనుకునేటువంటి వాళ్ళకి దేవుళ్ళు ఏదో మామూలుగా రాయో రప్పో ఏదో ఉంటుంది. కానీ చాలా మందికి రాముడు తెలుసు. ఈ గంజిపుట్టి వాళ్ళు, అడ్డపు వాళ్ళు, ఇటువంటి వాళ్ళకి కూడా రాముడు తెలుసు. వీళ్ళు రామాలయాల్లోకి వెళ్ళి పూజలు చేస్తారా, లేకపోతే దేవతలకు చేస్తుంటారా? గుడులకే బోరు, చెట్టు రప్ప అంతే, రాయి రప్పకు పూజ చేస్తారు అంతే. గుడులు బోరు, ఇక్కడనే ఉంటారు, గుడులకేం బోరు. కొద్దిమంది సంచార జాతుల్లో కథ చెప్పేవాళ్ళు ఉంటారు చూడండి, వాళ్ళు గుడులను ఆశ్రయిస్తారు. పండగ అయినప్పుడు ఏదన్నా అక్కడ పోయి అడుక్కొని తింటారు. ఓ ప్రశ్న ఏంటంటే, రవీంద్ర భారతిలో వచ్చినటువంటి వాళ్ళలో చదువుకున్న వాళ్ళు, కొద్దిగా సంపన్నులు, అంటే కార్లు మెయింటైన్ చేయగలిగినటువంటి వాళ్ళందరినీ సంపన్నులు అనలేము కూడా ఈరోజు, కారు ఉన్న వాళ్ళందరినీ. కానీ ఒక డిఫరెంట్ వాతావరణం కనపడింది. ఇది ఎట్లా సాధ్యమైంది? చదువు ద్వారా సాధ్యమైందా, లేకపోతే వీళ్ళు వ్యాపారాల్లోకి ప్రవేశించి సంపాదించుకోగలిగారా? వడ్డెర వృత్తి ఉంది అనుకోండి, వడ్డెర వృత్తిలో ఉండే వాళ్ళకి ఆదాయాలు జనరల్గా పెరిగినట్టుగా కనపడతాయి. అటువంటి వృత్తులు ఇప్పుడు ప్లాస్టిక్స్ అమ్ముతున్నారు. మీ పుస్తకంలో ఓ మాట అన్నారు, వీళ్ళు రోడ్ల మీద అమ్మే వాళ్ళే కానీ ఓ పెద్ద ప్లాస్టిక్ షాప్ పెట్టినటువంటి వాళ్ళు ఎవరు లేరని చెప్పేసి. ఇట్లా ఎందుకు రవీంద్ర భారతిలో ఆ కార్లన్నీ ఎవరు అనుకోవాలి? అన్ని వీళ్ళకి రావు. కానీ టీచర్ ఉన్నాడు అనుకోండి, టీచర్ కారు మెయింటైన్ చేస్తాడు, సబ్ ఇన్స్పెక్టర్ అయినా కారు మెయింటైన్ చేస్తాడు. వీళ్ళు టీచర్లు ఎక్కువ మంది ఉన్నారు. మున్సిపాలిటీలో పనిచేసే వాళ్ళు ఉన్నారు, సెక్షన్ ఆఫీసర్ ఆ ర్యాంకులో ఉన్నటువంటి వాళ్ళు ఉన్నారు. అట్లా ఈ జనగాం ఏరియాలో కొంతమంది పనిచేసే వాళ్ళు వచ్చినారు. హైదరాబాద్ చుట్టుపక్కల వాళ్ళు కొంతమంది వచ్చినారు. సరే వాళ్ళే నాతో అన్నారు, మా కులం ఇంతమంది లేదు సార్ అని వాళ్ళే అన్నారు. వాళ్ళు వచ్చింది కారు.
అట్లా వాళ్ళ కొంతవరకు కార్లతో తిరిగేటువంటి పరిస్థితి కొంత వచ్చింది వాళ్ళకి. ఓకే, కొద్దిగా బెటర్ అయ్యారు. బెటర్ అయినట్టు. కానీ విద్యాపరంగా కానీ ఉద్యోగాల పరంగా కానీ ఇంకా చాలా వెనుకబాటుతనంగా. అంటే ఇంకో కారణం ఏంటంటే వీళ్ళని 1982 వరకు రిజర్వేషన్ లేదు. బీసీ రిజర్వేషన్ 74-75లో వచ్చింది కదా మన స్టేట్లో. బీసీలు కాదు మరి బీసీఏలో ఉన్నారు కదా తర్వాత. అది ముందు లేదు, అసలు గుర్తించలేదు. అసలు లేదు. సెంట్రల్ గవర్నమెంట్ రాష్ట్ర ప్రభుత్వాలకి వీళ్ళకి మనం ఏం చేయలేకపోతున్నాం కాబట్టి వీళ్ళకి హాస్టల్ పెట్టేస్తే మొత్తం ఎక్స్పెండిచర్ మేము ఇస్తాం అని రాష్ట్ర ప్రభుత్వాలకు రాశారు. రాష్ట్ర ప్రభుత్వాలు అంటే అప్పుడు వీళ్ళు ట్రైబల్ వెల్ఫేర్ మినిస్ట్రీ కింద ఉన్నారు. ఆ ట్రైబల్ వెల్ఫేర్ మినిస్ట్రీ ఇప్పుడు చాలా చోట్ల చూడండి డిఎన్టీ హాస్టల్స్ అని ఉంటాయి. వాళ్ళే ట్రైబల్ వెల్ఫేర్ మినిస్ట్రీలో డిఎన్టీ హాస్టల్ పెట్టి ఇప్పటికీ ఉన్నాయి. అందులో వీళ్ళని బలవంతాన్ని తీసుకొచ్చి అక్కడ చదివించేవాళ్ళు. వాళ్ళ భోజనం అంతా పెట్టి చేసి చదివించేవాడు. అంతవరకే. వాళ్ళకి జాబులు లేవు. తర్వాత 82లో అనుకుంటా అది ఒక కమిషనర్ రికమెండేషన్లో వాళ్ళు చెప్పినారు వీళ్ళు మరీ దారుణంగా ఉన్నారు, వీళ్ళకి రిజర్వేషన్ కింద రాలేదు అంటే కేంద్ర ప్రభుత్వం వాళ్ళని బీసీలో పెట్టమని. ఇందులో ఎస్సీ సంచార జాతులు ఉన్నారు, ఎస్టీ సంచార జాతులు ఉన్నారు. అన్టచబుల్స్ అందులో పెట్టారు. ఇవి లిస్ట్ ఇచ్చాను నేను. ఎస్సీలు వేరు పోయారు వాళ్ళు అందులో పోయారు. కానీ వాళ్ళు అందులో చదువుకోలే. వాళ్ళు అడుక్కునే వృత్తిలోనే ఉన్నారు. కాకపోతే వాళ్ళకి ఎస్టీ సర్టిఫికేట్ కావాలంటే ఇస్తారు, వీళ్ళకి ఇయ్యట్లే. వీళ్ళని 80లో 82లో బీసీల కింద తీసుకొచ్చినారు. బీసీల కింద తీసుకొస్తే రిజర్వేషన్ లేదు. ఒక ఆయన సంచార మన మైసూరులో ఆయన ఏదో బీసీ కమిషన్లో ఎక్కడో పనిచేసాడు. ఆయనే నాకు ఒకసారి ఫోన్ చేశాడు. నేను అనుకుంటాను సార్ వీళ్ళందరినీ బీసీలు పెట్టమంటారు, ఏమీ లేకుండా తిరుగుతున్నారు కదా అంటే ఏదో ఒకటి కానివ్వండి అని చెప్పాను. వాళ్ళు బీసీ గ్రూపులు వేసినారు. ఇక్కడ మన రాష్ట్రంలో మహారాష్ట్రలో వీళ్ళని సపరేట్ గ్రూప్ చేయాలనుకున్నారు. చేశారు, సపరేట్ గ్రూప్ చేశారు. అయితే ఇందులో ఏమైందంటే వీళ్ళకి అసలు ఎవడు చదువుకోవట్లే, ఎవడు ఉద్యోగాలు రావట్లే. అందుకు కొంతమంది సంచార జాతులు కాని వాళ్ళని కూడా బీసీ గ్రూప్ వేశారు. బీసీల్లో డీలో పనికి రారు, సిలో పనికి అని కొంతమంది బీసీలు ఉంటారు. వాళ్ళని తీసుకొచ్చి ఇందులో పెట్టారు. వాళ్ళకి జాబులు వస్తాయి, వీళ్ళకి అప్పుడప్పుడు వీళ్ళకి వస్తున్నాయి. అట్లా అనమాట. బీసీలకు వచ్చినాక ఇప్పుడు వాళ్ళకి రాజ్యాంగం బద్ధంగా వాళ్ళు రాజ్యాంగం గుర్తించిన వాళ్ళు 340 ఆర్టికల్ కింద ఇప్పుడు వచ్చారు. ఓకే, అంతకుముందు రాలే. సో వీళ్ళందరూ చెప్పడం ఏంటంటే ఇప్పుడు 2-3 కమిషన్లు వేశారు వీళ్ళ మీద. వాళ్ళని సపరేట్ కేటగిరీ చేయాలా, వాళ్ళకి 12 to 15% టోటల్ ఇండియాలో పాపులేషన్ వాళ్ళు ఉన్నారు. 10% రిజర్వేషన్ ఇచ్చేసి సపరేట్ కేటగిరీ చేసి 340, 41, 42 ఆర్టికల్స్ కాక సపరేట్ ఆర్టికల్ వీళ్ళకి ఫ్రేమ్ చేయమని అంటున్నారు. సో అది ఇంకొక ఆయన 340లోనే పెట్టి అక్కడ ఆర్టికల్లో 6 or 5 అని పెట్టి సంచార జాతులు అని అందులో పెడితే వాళ్ళకు ఉంటుంది కదా అని కొంతమంది అంటున్నారు. దాని మీద ఇంకా ప్రభుత్వం నిర్ణయానికి రాలేదు. కానీ ఒక విషయం కనపడుతుంది మనకు, బీసీల్లో చాలా అంతరాలు ఉంటాయి. బీసీఏకి బీసీడీకి మధ్య వాళ్ళు చదువులో కానీ ఆర్థికంగా కానీ లేదా రాజకీయంగా కానీ చాలా అంతరాలు ఉంటాయి. ఇక్కడ కూడా అవే అంతరాలు మనకు కనపడతాయి, ఉన్నాయి కదా, ఇక్కడ కూడా అంతరాలు ఉన్నాయి. మరి వీటిని ఎట్లా దీన్ని పరిష్కారం చేయటం? బీసీలో వచ్చిన వాళ్ళు ఆ రోజున వీళ్ళందరూ కింద వాళ్ళు లేరు. వాళ్ళు బీసీని ఎంచుకోగలిగారు. 1920లో హైదరాబాద్లో ల్యాండ్ కాలనైజేషన్ పాలసీ అని ఒకటి పెట్టారు నిజాం గవర్నమెంట్. కాలనైజేషన్ పాలసీ ప్రకారం ఏంటంటే ఎవరైనా కానీ మాకు భూమి కావాలి అంటే కలెక్టర్ని అప్రోచ్ చేసుకోవచ్చు. బోల్డ్ అన్ని భూములు చెట్లు ఉన్నాయి. ఎన్జీ రంగా ఏరియా అంతా తిరిగి ఇండియాస్ విలేజెస్ అని ఒక బుక్ రాసి అక్కడ నిడుగోలులో పెజెంట్ స్కూల్ అని పెట్టాడు. వాళ్ళకి దేశం పోయి చెప్పిండు గ్రామాలన్నీ ఎప్పుడు బుక్ ఉంది, అది ఎక్కడెక్కడ గ్రామాల్లో భూమి ఉందో చెప్పిండు ఆయన. వాళ్ళందరూ రైతులందరూ వచ్చి కలెక్టర్ దగ్గర పోయినారు. తాలూకుదారులు ఉంటారు. అప్పుడు తాలూకు దగ్గర పోయి సార్ నాకు ఈ భూమి ఎంత ఉందా అని వాళ్ళు భూములు తీసుకున్నారు. తీసుకుంటే 16 ఏళ్ల వరకు ఏ ట్యాక్స్ ఉండదు, మొట్టమొదటి 1 పైసా.
అక్కడి నుంచి 16 సంవత్సరాలకి 16 పైసలు రూపాయి. కాబట్టి ఏంటంటే ఒట్టిగిన వచ్చినారు కదా భూమి వచ్చి వాళ్ళు వచ్చి ఇక్కడ రైతులుగా మారిపోయినారు. సో ఈ రైతులు అనేటువంటి వాళ్ళు అక్కడ కాపుల నుంచి వేరుపడ్డారు, కానీ తెలంగాణ అలాగా మున్నూరు కాపులు ముందే వచ్చారు, రైతులు అయ్యారు. ముఖ్యంగా అటుపక్క నార్త్ తెలంగాణ అంతా ఎక్కువ మంది ఉన్నారనమాట. సో వీళ్ళు వేరు వాళ్ళు వేరు, వాళ్ళకి తగాదాలు ఉన్నాయి. మూడు సమానంగా కొట్లాడుకుంటారు. ఆంధ్రాలో వచ్చిన వాళ్ళు వీళ్ళు బాగా అభివృద్ధి చెందిన వాళ్ళు కాబట్టి మమ్మల్ని బీసీలో కట్టారు అని బీసీలు పెట్టించుకోగలిగారు. అలా ఇన్ఫ్లుయెన్స్ చేయగల సమర్థత వాళ్ళకు ఉంది. వాళ్ళు అనుకున్నారు ఇక బీసీలు ఉన్నోళ్ళంతా ఎవరు ఉన్నారా, అప్పుడు గౌడు చదువుకోలే, యాదవుడు చదువుకోలే, ఏం చదువుకోలే, ఎవడో ఒకడు కానీ పెడదామని పెట్టారు. అట్లా అనమాట. సో తర్వాత గ్రూపులు చేశారు, ఏబిసిడి చేసినారు, అదేదో నడుస్తూ ఉంది. ఓకే సార్, చాలా విషయాలు మీరు మాకు చెప్పారు. ఈ పుస్తకం నవ తెలంగాణ వాళ్ళు పబ్లిష్ చేశారు. ఇది నేనే అనువాదం చేశాను. సార్ పుస్తకం ఎన్నుకొండ తిరుమల గారి పుస్తకం. ఇందులో చాలా సమాచారం ఉంటుంది. సంచార జాతులకు సంబంధించిన చరిత్ర, డేటా అదంతా కూడా ఉంటుంది. పుస్తకాలు చదివేటువంటి అలవాటు ఉన్నటువంటి వాళ్ళందరూ చదివితే చాలా విషయాలు ఈ పుస్తకం వల్ల మనకు తెలుస్తాయి. నమస్కారం సార్, థ్యాంక్ యూ. మరిన్ని మంచి మంచి వీడియోల కోసం స్టార్ టీవీని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి.